కార్ల్ మార్క్స్ ప్రకారము బానిస దశ ఏర్పడడానికి ప్రధాన కారణం ఏది? మిగులు ఉత్పత్తి. అయితే ఆదిమ సమాజంలో వాళ్ళకి ఎంత అవసరమో అంత తయారు చేసుకుంటారు, ఎంత అవసరమో అంతే తయారు చేసుకుంటారు. అయితే బానిస దశలో ఏమిటంటే వస్తూత్పత్తి పరిమాణం అవసరము కంటే అధికంగా ఉంటుంది. వస్తూత్పత్తి డిమాండు కంటే అధికంగా ఉంటుంది. ఎప్పుడైతే వస్తు సేవల ఉత్పత్తి డిమాండు కంటే అధికముగా ఉంటే దానిపై యాజమాన్యపు హక్కుల కోసం పోరాటాలు జరుగుతాయి, ఫలితంగా యుద్ధాలు జరుగుతాయి. ఆ యుద్ధాలలో ఓడిపోయినటువంటి వారి యొక్క ఆస్తులను, ఉత్పత్తులను, వారిని కొంతమంది గెలిచిన వాళ్ళు బానిసలుగా తీసుకుంటారు. కనుక ఆర్థిక వ్యవస్థలో మిగులు ఉత్పత్తి అనేది బానిస వ్యవస్థకు కారణమవుతుంది. ఈ దశలో శ్రామిక దోపిడీ ప్రారంభమవుతుంది. ఈ దశలో ఉత్పత్తి సాధనాలు అంటే వస్తు సేవలను తయారు చేయడానికి ఉపయోగించేటివన్నీ కూడా కొద్ది మంది యాజమాన్యము కిందకు కానీ అనుభవము కిందకు కానీ వెళ్ళి సంపద కేంద్రీకృత ధోరణులు ఏర్పడతాయి. ఈ దశలో ఆర్థిక వ్యవస్థలో ఒకవైపు శ్రమ విభజన ఏర్పడుతుంది, పట్టణాభివృద్ధి చెందుతుంది, వ్యాపారము కూడా వృద్ధి చెందుతుంది.